दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् వాల్మీకి కోకిలికి నమస్కరించి ఆయన నాలుకపై కూర్చుని రామాయణాన్ని చెప్పించినటువంటి ఆ సరస్వతీదేవికి నమస్కరించుకుని మనం మళ్ళీ ఉత్తరాఖండలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. కిందటిసారి ఈరోజు మనకి సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం 2025వ సంవత్సరం. మనం 30 సర్గలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 31వ సర్గలోకి మనం ప్రవేశించవలసి ఉన్నది. కథా సందర్భం కూడా అందరికీ మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు, కానీ పరిపాటిగా ఆనవాయితీగా ఇంతవరకు ఎక్కడి దాకా చెప్పుకున్నాం అన్నది ఒక్కసారి మనం చూసుకుని ముందుకెళ్ళడం అలవాటు అయిపోయింది. కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవలసి ఉన్నాయి. మొత్తానికి ఇంద్రుడితోటి యుద్ధానికి వెళ్ళినటువంటి రావణాసురుడు తాను కొంతసేపు యుద్ధం చేసిన తర్వాత తన కుమారుడైనటువంటి వాడు యుద్ధం చేసిన తర్వాత ఇంద్రుడిని జయించాడు. ఇంద్రుడిని జయించి తాళ్ళు పెట్టి కట్టేసి ఈడ్చుకుంటూ అసలు లంకానగరంలో బంధించేశాడు. బంధించగానే అక్కడ చాలా గొడవలు అయిపోయాయి. దేవేంద్రుడు కనపడలేదు. అక్కడ ఇంద్రలోకం అంతా కూడా ఖాళీ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవతలందరూ కూడా కంగారు పడిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో చూశారు అందరూ, ఇది మన వల్ల అయ్యేటువంటి వ్యవహారం కాదు. ఎదురుగా వచ్చి దేవేంద్రుని పొడగానాక అల్ల స్వర్గము వారు తల్లడిల్లా. స్వర్గంలో ఆయన కుర్చీ ఖాళీ, అందులో ఆయన లేడు. ఎక్కడికి పోయాడంటే ఆయన పట్టుకుపోయాడు, బంధించి తీసుకెళ్ళిపోయాడు రావణాసురుడు యొక్క కుమారుడైనటువంటి వాడు. ఇంద్రుడంతటి వారికెంత వచ్చనటంచు పనట సువర్లోక వాసులడరా. దేవేంద్రుడికే ఇంత కష్టం వచ్చేస్తే మనబోటి మానవులు దేవతలకి గురించి చెప్పగలమా అని చెప్పి అక్కడున్న దేవతలందరూ కంగారు పడిపోతూ ఉన్నారు. జేజేలు తండ్రి బాసిన ప్రజలైరి అయోయని చూచి జనలోక జనులు వగవా. తండ్రి లేకుండా పోయాడు కదా, మనకి పాలించేటువంటి వాడు లేకుండా పోయాడు కదా, మనకి ప్రభువు పతి లేకుండా పోయాడు కదా అనుకున్నారు అందరి జనుడు. శతమన్ను చెరబట్ట జాలిరే పగవారలని తపోలోకంబు మునులు పెగడా. ఆఖరికి శతమన్యుడు ఇందరు వాడి. శతమన్యుడు అంటే అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి ఆ ఇంద్ర పదవిని తెచ్చుకున్నటువంటి వాడు, అనేకమైనటువంటి పుణ్యాలు కలిగి ఇంద్ర పదవిలోకి ఎక్కినటువంటి వాడు. మొత్తానికి అటువంటి వాడు అతగాడేనే ఓడించేటువంటి మనగాడు తయారాడంటే అతడెంత తపస్సు చేశాడు కదా అని చెప్పి మునులందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. వాసవుండు ఎందు జనెనో వివర్ణులగుచు అమరులేటికి వచ్చిరో ఎనుచు సత్యలోకమున కాపురంబున లోకులరయ జలజగర్భుని సభజేరజ నిలిసురలు. మొత్తానికి అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కుయ్యో మొర్రో అని ఆయనకు మొదలుపెట్టుకున్నారు. అయ్యా, దేవేంద్రుడి పరిస్థితి ఇలా అయిపోయింది అనేటప్పటికి ఆయన నేను వెళ్ళి మాట్లాడతా కదా అని అన్నారు. అప్పటికే దేవేంద్రుడు తన తపస్సు చేస్తూ ఉన్నాడు. వత్సదశాస్య ఎందు ఇటువంటి బలాఢ్యునిగాన వేల్పులున్ మత్సరముప్పగిల్చితివి మార్కొని జిష్ణుని పట్టి తెచ్చి యుష్మత్సుతుడు ఇంతకంటే భుజ శౌర్యములున్నవే ఇంక దేవతా హృత్సరసీజముల్ పొగులని తడు మేటగు ఇంద్రజిత్తనన్.
నేను ఆయనకు బిరుదు ఇస్తున్నానయ్యా మీ అబ్బాయికి, గొప్ప పని చేశాడయ్యా మీ అబ్బాయి. దేవేంద్రుడు అంతటి వాడిని తెచ్చి బంధించి మీ లంకలో పెట్టేసుకున్నాడు కదయ్యా. కాబట్టి చాలా మంచి పని చేశాడు. దేవతలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అయిందేదో అయిపోయింది. అతనికి పడిన శిక్ష చాలు. కాబట్టి ఇక నుంచి గనక మీరు అతనికి వదిలేసినట్లయితే బావుంటుంది. నేను మీ వాడికి బిరుదిస్తున్నాను. ఇక నుంచి మేఘనాథుడు కాడతడు. అతడి పేరు ఇంద్రజిత్. ఇంద్రుడు జయించిన వాడు. అతని పేరు తలుచుకోగానే ఈ కథంతా గుర్తు రావాలి. ఏ రకంగా అతడు దేవేంద్రుడిని తాళ్లతో కట్టి ఈడ్చుకుంటూ లంకానగరాన్ని పట్టుకుపోయాడో మనకి తెలిసి ఉండాలి. కాబట్టి మీ మీ వాడిని అతన్ని వదిలిపెట్టమను అని చెప్పి కోరడం జరిగింది. సరే, అతగాడు ఇంద్రుడిని వదిలిపెట్టడానికి ఒప్పుకున్నాడు. కానీ నాకు ఏమిస్తావు వదలడానికి అని అడిగాడు. బేరం పెట్టి నాకేంటి అని అడిగాడు ఇంద్రజిత్. అడిగితే నువ్వేదో చాలా తపస్సులు చేస్తావు కదా, నీకు వరం ఇస్తాను, కాలుస్తే కోరుకో, ఏం వరం కావాలో అన్నాడు. వెంటనే ఆయన నాకు అమరత్వం కావాలి, నేను ఎవరి చేత చంపబడకుండా ఉండేటువంటి వరం కావాలి. తండ్రి గారి కోరిక ఎక్కడికి పోతుంది? అదే కోరిక అడిగాడు. వెంటనే ఆయన అన్నారు, నా సృష్టిలో జన్మ అంటూ ఎత్తినవాడు జన్మ పూర్తి చేసుకోవాలని ఆయన, చంపకుండా ఉండడానికి కుదరదు అనగానే దేవేంద్రుడు ఇంద్రజిత్తు, అయితే నేను ఒక మహా అద్భుతమైనటువంటి యజ్ఞం ఏదైనా చేసి రథం ఎక్కి వచ్చానంటే ఎదురుగుండా ఎవడుంటే వాడు మరణించాలి. నేను ఆ యజ్ఞం చేసిన తర్వాత నా ఎదురుగుండా ఎవరు నిలవకూడదు, అటువంటి వరం కావాలి అన్నారు. అందుకే అతడు యజ్ఞం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యజ్ఞానికి భంగం కలిగించారు హనుమదాదులందరూ వెళ్ళి లక్ష్మణ సాయంతో. ఎందుకంటే అతడు యజ్ఞం కనుక పూర్తి చేశాడా ఇంకా మీరు అతను గెలవలేరయ్యా అని చెప్పి విభీషణుడు ఆ రహస్యాన్ని చెప్పాడు లక్ష్మణాదులందరికీ. మొత్తానికి ఆ రకంగా చెప్పి ఇంద్రుడిని పిలిచి కూడా 4 కేకలు వేశారు బ్రహ్మగారు. ఏమయ్యా నీకు ఇంతటి కష్టం ఎందుకు వచ్చిందో తెలుసా అని చెప్పి అహల్య వృత్తాంతాన్ని మొత్తం చెప్పి, ఆనాడు అహల్యకు నువ్వు చేసినటువంటి అపచారానికి నువ్వు ఇది అనుభవించవలసి వచ్చింది అని చెప్పి ఇంద్రుడికి కూడా చెప్పి, మళ్ళీ ఇంద్రుడు మూడంత తపస్సులు చేసి తిరిగి మళ్ళీ తన లోకానికి వెళ్ళేలా చేశారు బ్రహ్మగారు. మొత్తానికి ఇది మనం చెప్పుకున్నటువంటి కథ ఇంతవరకు. ఇప్పుడు ఇంకా రావణాసుడి దగ్గర మళ్ళీ రావణాసుడు ఊరికే ఉండడు కదా, కాళ్ళు తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవని మళ్ళీ ఎవరి మీద కయ్యం పెట్టుకుంటే గానీ కుదిరేటువంటి వ్యవహారం లేదు. కాబట్టి ఒక యుద్ధం ముగిసింది, ఇంద్రజిత్తుని సరే విడిపించుకున్నారు. తతో రామో మహాతేజా విస్మయాత్ పునరేవహి ఉవాచ ప్రణతో వాక్యం అగస్యం ఋషి సత్తమం. ఈ కథ అంతా చెవులు రిక్కించి విన్నారు రామచంద్రమూర్తి. భలే ఉందయ్యా కథ, భలే చెప్పావయ్యా కథ అన్నారు అగస్త్యుడితో. అని 2 చేతులు నమస్కరించి ఆశ్చర్యంతో రామచంద్రమూర్తి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు అగస్త్యుడిని. భగవన్ రాక్షస క్రూర యదా ప్రభృతి మేదినీం పర్యటత్ కిం తదా లోకాః శూన్యా ఆసన్ ద్విజోత్తమా. ఏమయ్యా, రావణాసురుడు ఇన్నిన్ని అల్లరి కార్యాలు చేస్తూ ఉంటే, ఇంతంత హడావుడి చేస్తూ ఉంటే, అతన్ని ఎదిరించడానికి రాజలోకంలో ఒక్క సరి అయినటువంటి రాజు కూడా లేడు ఆ రోజుల్లో. అందరు రాజులు చేతులు గాజులు తొడిగించుకున్నారా? అతన్ని ఎదిరించలేకపోయారా ఒక్కరు కూడా? ఎవరు అతనితో దెబ్బలాడలేదా, పోరాడలేదా, ఇది తప్పని చెప్పలేదా అని రామచంద్రమూర్తి అడిగారు. కారణం, కంటికి ఎదురుగుండా అధర్మం జరుగుతున్నప్పుడు దాన్ని ఎదిరించేటువంటి వాడు ఉండాలి. ఇది తనకి చేతనైనా చేత కాకపోయినా ఇది అధర్మం రా నువ్వు చేసేదని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి. కాబట్టి మన ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు మనం నిలబడగలగాలి. కాబట్టి అలా నిలబడగలిగేటువంటి మొనగాడు ఒక్కడూ లేడా ఆ కాలంలో అని అడిగారు రామచంద్రమూర్తి అమాయకంగా అగస్త్యుల వారిని. రాజా వా రాజమాత్రో వా కిం తదా నాత్ర కశ్చన దర్శనం యత్ర న ప్రాప్తో రావణో రాక్షసేశ్వర. రాజు గాని, రాజు నాటి వాడు గాని ఎవరు ఆయనకి ఎదురు నిలిచి నువ్వు చేస్తున్నది తప్పురా అబ్బాయి, ఇలా చేయకూడదు, ఇది ధర్మ విరుద్ధము అని చెప్పేటువంటి వాడు లేకపోయాడా అగస్త్య అని చెప్పి అగస్త్యుడిని రామచంద్రమూర్తి చేతులు జోడించి ఒక చిన్న ప్రశ్న అడిగారు. ఉత్సాహో హత వీర్యాస్తే బభూవు పృథివీక్షితః బహిష్కృతావరాస్త్రైశ్చ బహవో నిర్జితా నృపాః. లేకపోతే రాజులందరూ తమ పరాక్రమాన్ని కోల్పోయి శ్రేష్టములైన అస్త్రములన్నింటినీ మర్చిపోయే మంత్రములన్నీ వీడి చేత గెలవబడి వీడికి భయపడి నోరు విప్పకుండా ఉండిపోయారా ఇన్నాళ్ళు
అన్నాళ్ల పాటు ఎలాగతగాడు పరిపాలించాడు. రాఘవస్య వచ శ్రుత్వా అగస్త్యో వచనమ భగవాన్ ఋషిః ఉవాచ రామం ప్రహసన్ పితామహ ఇవేశ్వరం. వెంటనే రెండు చేతులు నమస్కరించినటువంటి అగస్త్య ముని రామచంద్రుడితో మాట్లాడుతూ ఉన్నారు. బ్రహ్మగారు విష్ణుమూర్తితో మాట్లాడినట్లుగా అగస్త్య ముని రామచంద్రుడితో మాట్లాడుతూ ఉన్నారు. సమాధానం చెప్తూ ఉన్నారు. ప్రహసన్, చిన్న చిరునవ్వుతోటి ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు. భలే ప్రశ్న అడిగావయ్యా రామచంద్ర. ఇత్యేవం బాధమానస్తు పార్థివాన్ పార్థివర్షభ చచార రావణో రామా పృథివీం పృథివీపతే. ఇంద్రజిత్తుడు గెలిచాక రావణాసుడు ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నావా? లేదయ్యా, అతడు తర్వాత ఇంకో పని చేశాడు. అదేం చేశాడో నేను చెప్తాను, విను రామచంద్ర. తతో మాహిష్మతీం నామా పురీం స్వర్గపురీ ప్రభాం సంప్రాప్తో యచ్చ సాన్నిధ్యం సదాసీదత్వసురేతసః. అక్కడ అమరావతితో సమానమైనటువంటి మాహిష్మతీపురం అని ఇంకో పురం ఉందయ్యా ఈ భూమి మీద. దాని దగ్గరికి వచ్చాడు. దానిలో అగ్నిదేవుడు ఎప్పుడూ కూడా నిత్య సన్నిహితుడై ఉంటాడు. అగ్నిదేవుడి యొక్క పురం మాహిష్మతీపురం. అంటే ఒక్కొక్క దిక్పాలకుడిని ఓరిస్తూ వస్తున్నాడు. తూర్పు దిక్కు అధిపతి అనేటువంటి ఇంద్రుడి పని అయిపోయింది, వరుణుడి పని అయిపోయింది. ఇప్పుడు ఆ ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి ఆ మాహిష్మతీపురం దగ్గరికి వచ్చాడు. అది అగ్నిదేవుని యొక్క స్థానం. తుల్య ఆసీన్ నృపస్తస్య ప్రభావాత్ వసురేతసః అర్జునో నామ యత్రాగ్నిః శరకుంఠే శయః సదా. మొత్తానికి ఆ నగరంలో నిత్యము కూడా అగ్నిహోత్రం వెలుగుతూ ఉండేది. ఆ రెల్లుగడ్డితో కప్పబడినటువంటి అగ్నిహోత్రం నిత్యము వెలుగుతూ ఉండేది. ఆ అగ్ని పూజలు అందుకుంటూ ఉండేది. అలాంటి నగరంలో అగ్నితో సమానమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అర్జునుడు. అర్జునుడు అంటే భారతంలో అర్జునుడు కాదు, ఈయన పేరు కార్తవీర్యార్జునుడు. అర్జునుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి వాడయ్యా. అతడు అగ్నిదేవుని యొక్క వరప్రభావం చేత, అగ్నిదేవుని నిత్యము ఆరాధించడం చేత మిక్కిలి బలవంతుడైనటువంటి వాడు మాహిష్మతీపురాన్ని పాలిస్తూ ఉన్నాడు. అతగాడి పేరు అర్జునుడు. తమేవ దివసం శోధా హైహయాధిపతిర్బలి అర్జునో నర్మదాం రంతుం గత స్త్రీభిః సహేశ్వరః. మొత్తానికి బలవంతుడైనటువంటి 1000 చేతులు కలిగినటువంటి ఆ కార్తవీర్యార్జునుడు ఒకరోజు నర్మదా నదిలో తన స్త్రీలతో కలిసి స్నానం చేయడానికై విహారానికి వెళ్ళాడయ్యా. తమేవ దివసం, అలా ఉంటాయి. అదే రోజు రావణాసుడు కూడా నర్మదా నది దగ్గరికి వెళ్ళాలి అనిపించింది అయ్యా. ఈయన ఎప్పుడైతే తన భార్యలతో కలిసి వెళ్ళి నర్మదా నదిలో స్నానం చేస్తూ క్రీడిస్తూ ఉన్నాడో అదే సమయంలో తమేవ దివసం శోధ రావణ తత్ర ఆగత. రావణాసుడు కూడా అక్కడికి వచ్చాడు. రావణో రాక్షసేంద్రస్తు తస్యామాత్యాన్న పృచ్ఛత. అక్కడికి వచ్చి రావణాసుడు తన అమాత్యులందరినీ అడిగాడు. క్వా అర్జునో నృపతి. ఈ చుట్టుపక్కల ఎక్కడో అర్జునుడు అనే పేరు కలిగినటువంటి ఒక బలవంతుడు ఉండేవాడు కదయ్యా, వాడి సంగతి కాస్త వాకప్ చేసిరండి. ఎవడతడు? ఏమిటి అతగాడి గొప్పదనం? అతని పేరు అర్జునుడట. ఈ నర్మదా నది సమీపంలో మాహిష్మతీపురాన్ని పాలిస్తూ ఉంటాడట. క్వా అర్జునో నృపతి శీఘ్రం సమ్యక్ ఆఖ్యాతుమర్హత. వెంటనే మీరు వెళ్ళి వాకప్ చేసి వచ్చి ఉన్నట్టుగా నాకు అతని గురించి వివరాలన్నీ చెప్పాలి. రావణోహమను ప్రాప్తో యుద్ధేప్సురువరేణ. ఒకవేళ మీరు అతని దగ్గరికి వెళ్ళగలిగితే వెళ్ళి ఒక కబురు చెప్పండి. మహాబలవంతుడైనటువంటి రావణాసురుడు నీతో యుద్ధం చేయడానికి వచ్చాడయ్యా, రా బయటికి అని చెప్పి అతన్ని ఆహ్వానించండి. నేను అతనితో యుద్ధం చేయడానికి వచ్చాననేటువంటి విషయాన్ని చెప్పండి. నిష్కారణంగా ఆయన ఈయనకి చేసినటువంటి అపకారం ఏమీ లేదు, అపచారం ఏమీ లేదు. ఆ యుద్ధ దుర్మదత్వం అంటే అలా ఉంటుంది. పక్కవాడిని అలా గెలుతూనే ఉంటాడు వాడు. అవకాశం వచ్చినప్పుడల్లా వాడిని గిల్లి వాడితో యుద్ధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అది రావణ లక్షణం. అవకాశం వచ్చిన నాడు ఏడిపించడం, అవకాశం పోతే ఏడవడం, ఈ రెండే తెలుసు రావణాసు. కాబట్టి మాహిష్మతీపురం దగ్గరికి వచ్చి కార్తవీర్యార్జునుడు ఆయన దగ్గరికి వెళ్ళి రావణాసురుడు వచ్చాడని చెప్పి కబురు పెట్టండి. రాజైనా కార్తవీర్యార్జునుడు ఎక్కడున్నాడో చెప్పండి, నేను యుద్ధానికి వచ్చానని చెప్పి అతనితో కబురు పెట్టండి.
మమాగమనమప్యగ్రే యుష్మాభిః సన్నివేద్యతాం. నేను వచ్చాను అనేటువంటి విషయాన్ని ఆయనకి తెలియజేయండి. ఇత్యేవం రావణేనోక్తాః తే అమాత్యాః సువిపశ్చితః అబ్బువం రాక్షసాధిపతిం అసాన్నిధ్యం మహీపతేః. మొత్తానికి వాళ్ళు వెళ్ళి కనుక్కొని వచ్చి, తెలివైన వాళ్ళు వాళ్ళందరూ వెంటనే వాకప్ చేశారు. రాజుగారి కోరిక మీద రావణాసుడి దగ్గరికి వచ్చి తిరిగి చెప్పారు, మహారాజా ఆయన ఊళ్ళో లేరండి, బయటికి వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు? నర్మదా నదిలో విహారం చేయడానికి తన యొక్క భార్యలతో కలిసి వెళ్ళాడట. కాబట్టి అతను లేరండి, ఇప్పుడు యుద్ధం చేద్దామని మీకు కుదిరేటువంటి వ్యవహారం లేదు అని చెప్పారు. విపశ్చిత, తెలివైనటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఇది వారిద్దాం అనుకున్నారు వాళ్ళు. అది ఆయన నిజంగానే లేడు. ఆ విషయమే వచ్చి, అయ్యా ఇప్పుడు కుదరదండి, యుద్ధం మానుకోండి, మనం మన సంగతి చూసుకుందామని నచ్చ చెప్పారు. శ్రుత్వా విశ్రవసః పుత్రః పౌరాణామర్జునం గతం అపసృత్య ఆగతో వింధ్యం హిమవత్ సన్నిభం గిరిం. ఈయన లేడు అనేటువంటి విషయం తెలిసినటువంటి రావణాసురుడు ఊరుకోకుండా అక్కడి నుంచి ఈయన ఎక్కడున్నాడు వెతుక్కుంటూ ఆ వింధ్య పర్వత, ఆ హిమవత్ సన్నిభం గిరిం, హిమవత్పర్వతం అంతటి పెద్దగా ఉన్నటువంటి వింధ్యా పర్వత సమీపంలో ఆ నర్మదా నది ప్రవహించేటువంటి ప్రాంతంలోకి వెతుక్కుంటూ వచ్చాడు రావణాసురుడు. సతం అభ్రమివావిష్టం ఉద్భ్రాంతమివ మేదినీం అపశ్యత్ రావణో వింధ్యం ఆలిఖంతమివాంబరం సహస్ర శిఖరోపేతం సింహాద్యుషిత కంధరం. చాలా పెద్దదైనటువంటి ఆ వింధ్య పర్వతాన్ని చూశాడు రావణాసురుడు. దానిలో అనేకమైనటువంటి గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో సింహాలు ఉన్నాయి. దానికి 1000 శిఖరములున్నాయి. ఆలిఖంతమివాంబరం, ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా బిక్కిరి ఎత్తైనటువంటి శిఖరములున్నాయి. దాన్ని చూశాడు రావణాసురుడు. అది భూమిని చీల్చుకొని బయటికి వచ్చి పైదాకా వెళ్ళిపోతోందా అన్నట్లుగా ఉన్నది. అటువంటి వింధ్య పర్వతాన్ని చూశాడు. ప్రపాతపతితైః శీఘ్రైః సాష్టహాసమివాంబుభిః దేవదానవగంధర్వైః సాప్సరోభిః సకిన్నరైః. మొత్తానికి అక్కడ ఎత్తైన ప్రదేశం నుంచి పడుతూ ఉన్నటువంటి, శీఘ్రముగా వస్తున్నటువంటి జలపాతాలను చూశాడు. అక్కడ ఉన్న సరస్సును చూశాడు. అట్టహాసంతో కూడినటువంటి అప్సర స్త్రీలు, కిన్నరులు వాళ్ళందరూ కూడా అక్కడ క్రీడించుతున్నటువంటి దేవదానవ గంధర్వులందరినీ చూశాడు. ఇది స్వర్గభూతం స్వస్త్రీభిః క్రీడమానైశ్చ స్వర్గభూతం మహోచ్ఛయం నదీభిః స్యందమానాభిః స్ఫటిక ప్రతిమంజలం. ఆ జలం ఎలా ఉందయ్యా అంటే స్ఫటిక ప్రతిమలో ఉందట. అంటే స్వచ్ఛమైనటువంటి నీరు. దాని అడుగున ఏముందో ప్రతి ఇసుక రేణువు కూడా విడివిడిగా కనపడుతూ ఉన్నది. అంతటి స్వచ్ఛమైన నీరున్నటువంటి ఆ నర్మదా జలాన్ని చూశాడు రావణాసురుడు. స్వర్గంతో సమానంగా ఉన్నటువంటి స్ఫటిక మాణిక్యాలతో సమానమైనటువంటి జలాన్ని చూశాడు. చందమానాభిః నదీభిః, ప్రవహిస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి నదులు అక్కడ ఒకదానితో ఒకటి కలిసి ఒక పెద్ద నదిగా మారుతూ నర్మదగా రావడాన్ని చూశాడు. ఫణాభిశ్చలజిహ్వాభిః అనంతమివ విష్ఠితం ఉత్క్రామంతం దరీమంతం హిమవత్సన్నిభం గిరిం పశ్యమానస్తతో వింధ్యం రావణో నర్మదాం వ్యయో. మొత్తానికి అనేకమైనటువంటి నదులు కలిసి చంచలమైనటువంటి నాలుకలు కలిగినటువంటి 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుల్లా ఉన్నటువంటి పైకి లేస్తూ కిందకి పడుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి గుహలు అవన్నీ కలిగినటువంటి హిమవత్ పర్వతంతో సమానమైనటువంటి ఆ వింధ్య పర్వతం పక్కన ఉన్నటువంటి ఆ నర్మదా నదిని రావణాసురుడు చూశాడు. ఆ నర్మదా నది దగ్గరకి తాను వెళ్ళాడు. చలోపల జలా పుణ్యాం పశ్చిమోదధిగామినీం మహిషైః సృమరైః సింహైః శార్దూలర్షగజోత్తమైః ఉష్ణాభితప్తైః తృషితైః సంక్షోభిత జలాశయాం. ఎలా ఉందయ్యా అది? పవిత్రమైన నర్మదా నది నీళ్లు వస్తుంటే చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా దొల్లుకుంటూ బయటికి వస్తూ ఉన్నాయి. దానితో పాటు అంటే రాళ్ళన్నింటినీ కూడా దొల్లించుకుంటూ ఆ నీరు విక్కిరి వేగంతో ప్రవహిస్తూ ఉన్నది. పశ్చిమ సముద్రం వైపు అది ప్రయాణిస్తూ ఉన్నది.
వేడికి బాధపడుతూ ఉన్నటువంటి ఆ మిక్కిరి దాహంతో ఉన్నటువంటి మహిషములు, శృమృగములు, సింహములు, పులులు, భల్లూకములు, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి గజములు, ఇవన్నీ కూడా ఆ జలంలో ప్రవేశించి తమ దాహాన్ని తీర్చుకుంటూ ఆ నీటిని కలుషితం చేస్తూ ఉండడం చూశాడు. చక్రవాకై సకారండై సహంస జలగుక్కుటై సారసైశ్చ సదా మత్తై కూజద్భి సుసమావృతం. నీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పక్షులు కూడా చేరతాయి. మొత్తానికి అక్కడ రకరకములైనటువంటి చక్రవాక పక్షులు, కారండ పక్షులు, హంసలు, జలకుక్కుటములు, ఇవన్నీ కూడా ఆ సారస పక్షులు, ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఆనందిస్తూ ఉన్నాయి. పుల్లద్రుమకృతోత్తంసాం చక్రవాగయుగస్తనీం విస్తీర్ణ పురిన శ్రోణీం హంసావలి సుమేఖలాం. అది ఇంకా నది ఎలా ఉంది అంటే ఒక అందమైనటువంటి స్త్రీలా ఉంది. స్త్రీకి ఉండబడినటువంటి లక్షణాలన్నీ కూడా నర్మదా నదికి వర్తిస్తూ ఉన్నారు. పుల్లద్రుమ కృతోత్తంసాం, బాగా వికసించినటువంటి ఆ పువ్వులతో నిండినటువంటి వృక్షములే శిరస్సు మీద పెట్టుకున్నటువంటి పువ్వుల్లాగా కనపడుతూ ఉన్నాయి. చక్రవాక యుగస్థనీ, చక్రవాక పక్షుల జంటలు అనేటువంటి స్తనములు కలిగినది. అలాగే విస్తీర్ణ పులిన శ్రోణి, విశాలమైనటువంటి ఇసుక తిన్నెలు అనేటువంటి పిరుదులు కలిగినటువంటిది. హంసావలి సుమేఖలాం, హంస పంక్తులు అనేటువంటి ఒక వడ్డాణాన్ని ధరించినటువంటిది. పుష్పరేణ్వనులిప్తాంగీం జలఫేనామలాంకుశాం జలావగాహ సుస్పర్శాం పుల్లోత్పల శుభేక్షణాం. పుప్పొడి అనేటువంటి అంగరాగాన్ని పూసుకుని ఉందట, దాని మీద పుప్పొడి రాలుతూ ఉన్నది ఆ జలం మీద పువ్వుల నుంచి. అది ఆ స్త్రీ పూసుకున్నటువంటి అంగరాగంలో ఉంది. నీటి నురుగు వస్తుంది వారికి బాగా, మిక్కిలి వేగంతో ప్రవహించినటువంటి నీళ్ళకి. ఆ నురుగు అనేటువంటి తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నటువంటి స్త్రీ అట అది. వికసించిన నల్ల కలువలు అనేటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటిదట ఆ నర్మద. ఒక సుందరిలాగా పోలుస్తూ ఉన్నారు ఆ నర్మదా నదిని. పుష్పకాదవరుహ్యాసు పుష్పకాత్ అవరుహ్య ఆసు నర్మదాం సరితాం వరాం ఇష్టామివ వరాం నారీం అవగాహ్య దశానన. వెంటనే మళ్ళీ దశాననుడు అయినటువంటి రావణాసురుడు తన పుష్పకుమారం నుంచి దిగి ఆ నర్మదా నదిలో స్నానం చేద్దాము అనేటువంటి కోరికతోటి ఆ నీళ్ళలోకి దిగాడు. స తస్యాహ పులినేరమ్నే నానాముని నిసేవిష్టే ఉపోపవిష్ట సచివైః సార్ధం రాక్షస పుంగవః. ఆ చుట్టుపక్కల అనేక మంది మునులందరూ కూడా తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించేలాగా పెద్ద అట్టహాసంతో తన పరివారంతో రావణాసురుడు ఆ నీళ్ళలోకి దిగి అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఇసుక తిన్న మీద కూర్చున్నాడు, ఆ నర్మదా నది ఇసుక తిన్న మీద. ప్రఖ్యాయ నర్మదాం శోధా గంగేయమితి రావణః నర్మదా దర్శనే హర్షం ఆప్తవాన్ స దశాననః వాచ సచివాన్ తత్ర సలీలం సుఖ సారణౌ. మొత్తానికి ఆ రావణాసురుడు ఈ నర్మద ఉందే, ఇది చూస్తే గంగానది గుర్తుకొస్తుందయ్యా. గంగానదికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదో ఈ నర్మదా నది కూడా అంతటి ప్రాముఖ్యమే ఉన్నది అని నాకు అనిపిస్తూ ఉన్నదయ్యా. కాబట్టి ఇది సామాన్యమైనది కాదు సుమా అని చెప్పి ఆ నదిని కాసేపు పొగిడి ఆ తర్వాత మిక్కిలి దాని దర్శనం చేతనే మిక్కిలి సంతసాన్ని పొందినటువంటి, సంతోషాన్ని, హర్షాన్ని పొందినటువంటి రావణాసురుడు తన యొక్క మంత్రులు సుఖసారణులు వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏష రశ్మి సహస్రేణ జగత్కృత్రేవ కాంచనం తీక్ష్ణతాపకర సూర్యో నభసో మధ్యమాస్థితః మమాసీనం విదిత్తైవ చంద్రాయతి దివాకరః. వాడి పొగరు ఎలా ఉంది అంటే రావణాసుడిది మంత్రులతోటి ఇలా చెప్తూ ఉన్నాడు. పైన సూర్యుడు కనపడుతున్నాడా మీకు? సహస్ర కిరణుడు అనేటువంటి పేరు. అతడి తన సహస్ర కిరణాలతోటి జగత్తునంతటినీ కూడా కనకమయమయ్యేటట్లుగా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. సూర్యకిరణాలు పడి జగత్తంతా కూడా బంగారంలా ప్రకాశిస్తూ ఉన్నది. తాపము కలిగించేలాగా అతడు మధ్యంతర మార్తాండుడు అయ్యాడు. ఖచ్చితంగా ఇప్పుడు 12 గంటల సమయం అవుతూ ఉన్నది. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చి ఉన్నాడు చూసారా?
కానీ నేను ఇక్కడికి వచ్చాను అని తెలియగానే సహస్రరశ్మి చంద్రాయతి దివాకర, చంద్రుడిలా అయిపోయాడు చూసావా. మిక్కిలి వేడి అయినటువంటి కిరణాలను ఉపసంహరించుకుని చల్లని కిరణాలు కురిపిస్తూ ఉన్నాడు చంద్రుడిలాగా. ఆ చంద్రకిరణాలలా ఉన్నాయి కదా సూర్యకిరణాలు. ఎంత చల్లగా ఉంది ఈ నదీ తీరంలో. దానికి కారణం మరొకటి కాదు, నన్ను చూసి భయపడి సూర్యుడు తన కిరణాల వేడిని తగ్గించేసుకున్నాడు. అందుకని ఇంత చల్లగా ఉంది. నదీ తీరం దగ్గర మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళినా చల్లగానే ఉంటుంది గాలి. అక్కడ అతగాడు తనని చూసి సూర్యుడు చంద్రాయతి దివాకర, భయపడిపోయి చంద్రుడిలాగా ఆచరిస్తూ ఉన్నాడు. చల్లని కిరణాలతోటే వెలుగుతూ ఉన్నాడు చూశారా అని చెప్పి అన్నాడు. నర్మదా జలసీతశ్చ సుగంధి శ్రమనాశనః మద్భయాత్ అనిలోహ్యేష వాత్యసౌ సుసమాహితః. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి గాలి అక్కడ ఉన్నటువంటి పుష్పముల మీద ఉన్నటువంటి పుప్పొడిని కూడా తీసుకుని వస్తూ ఉన్నది. గాలికి మరొక పేరు గంధవాహుడు. అంటే గంధాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి చేర్చేవాడు గాలి. గాలి లేకపోతే వాసన ఒక చోట నుంచి, గంధం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి పుప్పొడి వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అంటే గాలి వీస్తోందని అర్థం. నేను ఇక్కడ ఉన్నానని భయపడి వాయుదేవుడు నా కోసం ఆ పుప్పొడి గాలి అన్నిటినీ మంచి సుగంధంతో తీసుకొస్తున్నాడు చూసారా అని చెప్పి, ఆ సుగంధపు గాలి వీయడం కూడా తన గొప్పదనమే అనుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు రావణాసుడు. ఇయంచాపి సరిశ్రేష్ఠ నర్మదా శర్మవర్ధని నక్రమేణ విహంగోర్మి సభయే వాంగనా స్థిత. మొత్తానికి ఈ నర్మదా నది ప్రవాహం నేను వచ్చాక కొంచెం తగ్గినట్టుగా లేదు, భయపడిపోయింది అది. నన్ను చూసి జలాధి దేవత, నర్మదా జలాధి దేవత భయపడి తన వేగాన్ని కొంచెం తగ్గించుకుని, రావణాసుడికి ఇబ్బంది కలుగుతుందేమో అని కొంచెం తన వేగాన్ని తగ్గించుకుని వస్తున్నట్టుగా లేదు. ఎందుకని? మొసళ్ళతోటి, మీనములతోటి, పక్షులతోటి, తరంగాలతోటి నిండి సంతోషాన్ని, మన యొక్క సుఖాన్ని వృద్ధి పొందించేటువంటి నదులలోకెల్లా శ్రేష్టమైనటువంటి నర్మదా నది నన్ను చూసి భయపడుతున్నట్లుగా లేదు, భయపడి మెల్లగా నడుస్తున్నట్టుగా లేదు. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే భయపడి కొంచెం వంగి పక్క నుంచి తప్పుకొని నడవడం అలవాటు. అలాగ పెడుతున్నట్టుగా లేదు ఈ నర్మదా నది. తద్భవంతః క్షతాః శస్త్రైః నృపైః ఇంద్రసమైర్యుధి చందనశరసేనేవ రుధిరేణ సముక్షితాః. ఇంద్రుడితో సమానమైనటువంటి రాజులు యుద్ధంలో ఆయుధాలతో అనేకమైనటువంటి దెబ్బలు తిన్నారు. కాబట్టి వారందరినీ మీరు అలా హింసించి మీరు కూడా కొన్ని దెబ్బలు తిన్నారు. మీ శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయి ఉన్నది ఓ అనుచరులారా. కాబట్టి రక్తం మరకలు ఇంకా మీ శరీరం మీద ఉన్నాయి. యుద్ధాల నుంచి పూర్తిగా మీరు కడుక్కోలేదు. కాబట్టి ఇప్పుడు అస్యాం స్నాత్వా మహానద్యాం, ఈ నదిలోకి దిగండి, అందరూ చక్కగా స్నానాలు చేయండి. మీకున్నటువంటి ఆ యుద్ధం వల్ల అంటుకున్నటువంటి రక్తపు మరకలన్నింటినీ కూడా శుభ్రంగా కడుక్కోండి. అస్యాం స్నాత్వా మహానద్యాం పాప్మనో విప్రమోక్ష్యథ అహమప్యజ్య పులినే శరదిందు సమప్రభే పుష్పోపహారం శనకైః కరిష్యామి కపర్దినః. ఈ మహానదిలో మీరందరూ స్నానం చేసి పాప విముక్తులు కండి. మీ కష్టాలు, మీ శరీరానికి అంటినటువంటి బాధలు కూడా పోగొట్టుకోండి. ఈ లోపు నేను చంద్రుని వంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఇసుక తిన్నెల మీద కూర్చుని శివపరమాత్మకి నేను అభిషేకం చేస్తాను. నర్మదా నదీ తీరంలో శివుడికి నేను పుష్పోపహారాన్ని సమర్పిస్తాను. ఈ లోపల మీరు స్నానాలు చేసి రండి. రావణేన ఏవ ముక్తాస్తు ప్రహస్త సునకసారణాః సమహోదర ధూమ్రాక్షాః నర్మదాం విజగాహిరే. మొత్తానికి రావణాసుడి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ ఉన్నటువంటి ప్రహస్తుడు, సుఖసారణులు, మహోదరుడు, ధూమ్రాక్షుడు, ఇవన్నీ మనకి తెలిసినటువంటి పేర్లే, నొటోరియస్ పేర్లు ఇవన్నీ. వాళ్ళందరూ కూడా ఆ నదిలోకి దిగారు రావణాసుడు చెప్పినట్టుగా స్నానం చేసి వద్దామని. రాక్షసేంద్ర గజైస్తైస్తూ క్షోభిత నర్మదా నది. రాక్షసులు అనేటువంటి మహాగజములు ప్రవేశించాయి నదిలోకి. ఒక ఏనుగు నదిలో ప్రవేశిస్తే నది అంతా అల్లకల్లోలం అయిపోతుంది.
ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంది రాక్షసులు. వాళ్ళందరూ దుబ్బని దూకారు నదిలోకి. ఆ నీటిని అల్లకల్లోలం చేశారు. వామనాంజన పద్మాద్యై గంగా ఇవ మహాగజై. మొత్తానికి పద్మము మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి దిగ్గజములన్నీ కూడా, 8 దిక్కులు ఉన్నటువంటి 8 గజాలకి 8 పేర్లు ఉన్నాయి. ఆ పద్మము అనేటువంటి ఒక పేరు, అంజనము అనేటువంటి ఒక పేరు, అలా రకరకాల 8 పేర్లు ఉన్నాయి మొత్తానికి దిగ్గజాలకి. అలాగా దిగ్గజాల్లో ఒకటైనటువంటి పద్మము అనేటువంటి గజం గంగా నదిలోకి దూకి అక్కడ ఉన్నటువంటి తామర తూడులన్నీ లాగేసి అల్లకల్లోలం చేస్తున్నట్లుగా ఒక్కొక్కళ్ళు ఏనుగంత ఉన్నటువంటి ఈ రాక్షసులందరూ కూడా ఒక్కసారి ఆ నదిలోకి దూకి అల్లకల్లోలం చేయడం మొదలుపెట్టారు. తతస్తే రాక్షసాః స్నాత్వా నర్మదాయాం మహాబలాః ఉత్తీర్య పుష్పాణ్యాజక్రుః బల్యర్థం రావణస్యతు. వాళ్ళందరూ నదిలోకి దిగి స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పద్మములన్నీ తీసి వాటన్నిటిని జాగ్రత్తగా పట్టుకొచ్చి రావణాసుడికి ఇచ్చారు. ఆయన పూజ చేసుకుంటూ ఉన్నారు శివుడికి పుష్పోపహారం సమర్పిస్తాను అన్నాడు కదా. కాబట్టి రాజుగారు పూజ చేసుకోవడానికి అవసరమైనటువంటి పద్మాలన్నిటినీ కూడా ఆ నదిలోంచి వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. నర్మదా పులినే హృద్యే శుభ్రాభ్ర సదృశ ప్రభే రాక్షసైస్తు ముహూర్తేన కృత పుష్పమయో గిరి. ఎన్ని పుష్పాలు కోసారయ్యా వాళ్ళు రావణాసుడి కోసం పూజకి? మామూలుగా 10, 20, 25 కోస్తారు. లేదండి అష్టోత్తరం చదువుతారంటే 100 పుష్పాలు కోస్తారు. లేదు సహస్ర పుష్పాభిషేకం అంటే పోను 1000 పుష్పాలు సంపాదిస్తారు కష్టపడి. వీళ్ళు ఒక కొండంత పుష్పాల గుట్ట చేసేసారట రావణాసుడి పూజ కోసం. అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న సమస్తమైన పువ్వుల్ని కోసేసి రావణాసుడి ముందు పోగు పెట్టారు. అయ్యా మీరేదో శివుడికి పూజ చేసుకుంటూ అన్నారు కదా, మీరు చేసుకోండి. ఎంతసేపు? ముహూర్తేనా, అతి తక్కువ కాలంలో ఇలా వెళ్ళి కనపడిన ప్రతి పువ్వు కోసుకొచ్చి అక్కడ పోగు పెట్టారు. పుష్పేషు ఉపహృతేషు ఏవం రావణో రాక్షసేశ్వర అవతీర్ణో నదీం స్నాతుం గంగావివ మహాగజ. గంగా నదిలో ఒక మహాగజం దిగినట్టు నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఈ శివుడికి నేను అభిషేకం చేసుకుంటాను అని చెప్పి గంగా నదిలో ఆ నర్మదా నదిలోకి దిగాడు ఆ రావణాసురుడు తాను కూడా. తత్ర స్నాత్వా చ విధివత్ జప్త్వా జప్యమనుత్తమం నర్మదా సలిలాత్ తస్మాత్ ఉత్తతారస రావణ. నీటిలో మునిగాడు, చక్కగా స్నానం చేసి విధివత్తుగా తన కంఠం దాకా మునిగి ఆ శివుడికి జపం చేసుకున్నాడు. ఆ పంచాక్షరి జపం చేశాడు. ఆ నర్మదా నదిలో ఉండి మొత్తానికి ఆ నదిలోంచి పైకి లేచాడు. తత క్లిన్నాంబరం త్యక్త్వా శుక్లవస్త్ర సమావృతః రావణం ప్రాంజలిం యాంతం అన్వయుః సర్వరాక్షసాః తద్గతి వశమాపన్నా మూర్తిమంత ఇవాచలాః. మొత్తానికి తడిసిన వస్త్రాన్ని విడిచిపెట్టి రావణాసురుడు మిక్కిలి తెల్లనైనటువంటి పొడి వస్త్రాన్ని ధరించాడు. అంజలి ఘటించి వెళుతూ ఉన్నటువంటి 2 చేతుల ముద్రతోటి ఆ శివుడు పార్థివలింగం ఒకటి తయారు చేసి ఉంటారు అక్కడ ఆ నదీ తీరంలోనే. దాని దగ్గరికి అభిషేకం చేయడం కోసం వెళుతూ ఉన్నటువంటి ఆ శివుడితోటి ఈ రాక్షసులందరూ కూడా వెనకాల నడిచి వెళుతూ ఉన్నారు. పర్వతాలన్నీ కదిలి వెళుతున్నాయా అన్నట్లుగా వాళ్ళందరూ అలా నడిచి వెళుతున్నారు. ఎత్ర ఎత్ర చయాతి స్మ రావణో రాక్షసేశ్వరః జాంబూనదమయం లింగం తత్ర తత్ర స్మనీయతే. రావణాసురుడు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశంలో కూడా అతను పూజ చేసుకోవడానికి వీలుగా ఒక బంగారు శివలింగాన్ని వాళ్ళు తీసుకొని వెళుతూ ఉన్నారు. జాంబూనదమయం లింగం, ఆ జాంబూనదమయమైనటువంటి లింగాన్ని తీసుకుని ఒక్కొక్క చోట పెట్టి అనేకమైనటువంటి ప్రదేశాల్లో అతడు దానికి పూజలు చేసి అభిషేకాలు చేసి పుష్పాలు సమర్పిస్తూ ఉన్నాడు. పాలుకావేది మధ్యేతు తల్లింగం స్థాప్య రావణః అర్చయామాస గంధైశ్చ పుష్పైశ్చ అమృత గంధిభిః. మొత్తానికి పుష్పగంధాదులన్నీ కూడా అర్పించి ఆ రావణాసురుడు ఆ లింగాన్ని ఇసుకతో చేసినటువంటి ఒక తిన్నె మీద పెట్టి గంధముతోటి
ఆ అమృతం వంటి చక్కటి సువాసన కలిగినటువంటి లేదా నాశనము లేనటువంటి సువాసన కలిగినటువంటి అనేకమైనటువంటి పుష్పాలతోటి అర్చయామాస. ఆ శివలింగాన్ని, ఆ బంగారు లింగాన్ని పూజిస్తూ ఉన్నాడు. తతఃసతామార్తిహరం పరం వరం వరప్రదం, తతఃసతామార్తిహరం పరం వరం వరప్రదం చంద్రమయూకభూషణం సమర్చయిత్వా స నిశాచరో జగౌ ప్రసార్య హస్తాన్ ప్రణనర్త జాగ్రతః. రావణాసురుడు ఈ సత్పురుషుల యొక్క పీడని పోగొట్టి వాళ్ళందరికీ శుభాన్ని కలుగజేసేటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి వరాలనిచ్చేటువంటి చంద్రుణ్ణి భూషణంగా ధరించినటువంటి ఆ మహేశ్వరుని పూజించి సామగానం చేశాడట. సామగానంతో ఆ శివుడికి అర్చన చేశాడు. ఆయన ఎదుట రెండు హస్తములు జాచి పరవశించిపోయి నాట్యాన్ని చేశాడు మహాశివభక్తుడు అయినటువంటి రావణాసురుడు. రావణాసురుడు నిజంగా శివభక్తుడా అంటే శివభక్తుడు కాడనే అనిపిస్తుంది. ఎందుకంటే శివభక్తుడైనటువంటి వాడు అటువంటి తపస్సులు చేసేటువంటి వాళ్ళని హింసించడం, నశింపజేయడం అది ఉండదు. శివభక్తుడైనటువంటి వాడు విష్ణువు మీదకి యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యవహారం అది ఉండదు. మొత్తానికి శివభక్తుడు అనిపించుకున్నాడు. ఆ రకంగా శివుడికి సామగానంతో పూజలు చేసి పుష్పాలు సమర్పించి అభిషేకాలు చేసి పరవశించిపోయి రెండు చేతులు పైకెత్తి నృత్యం చేశాడు. ఆ పరవశంలో ఉన్నాడు, భక్తి పారవశ్యంలో ఉన్నాడు రావణాసురుడు. నర్మదా పులినేయత్ర రాక్షసేంద్ర సదారుణ పుష్పోపహారం కురుతే తస్మాత్ దేశాత్ అదూరతః అర్జునో జయతాం శ్రేష్ఠో మాహిష్మత్యా పతి ప్రభు క్రీడతే సహ నారీభిః నర్మదా తోయమాశ్రితః. ఇదంతా జరుగుతున్నటువంటి ప్రదేశానికి అతి కొద్ది దూరంలో ఆ నదిలో దిగి తన స్త్రీలతో సహా అదే సమయంలో కార్తవీర్యార్జునుడు నాట్యం జలకములాడుతూ ఉన్నాడు. ఆ ఎక్కడైతే ఈ దారుణుడు అయినటువంటి ఈ రాక్షసేంద్రుడు ఇటువంటి శివ పూజ అది చేసి ఆనందపడుతూ ఉన్నాడు, దానికి సమీపంలోనే నర్మదా నదీ తీరంలో, నర్మదా నది లోపల ఆ నీళ్ళల్లో దిగి స్నానం చేస్తూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడు తన భార్యలతో సహా. తాసాం మధ్యగతో రాజారరాజ చ తదార్జునః కరేణూనాం సహస్రస్య మధ్యస్థ ఇవ కుంజరః. అనేకమైనటువంటి ఆడులేలుగుల సమీపంలో మధ్యలో నిలబడినటువంటి ఒకే ఒక్క మగ ఏనుగు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అనేక మంది స్త్రీల సమూహం మధ్యలో తాను ఒక్కడు పురుషుడైనటువంటి కార్తవీర్యార్జునుడు స్నానం చేస్తూ క్రీడిస్తూ ఉన్నప్పుడు జిజ్ఞాసు సచ బాహూనాం సహస్రోత్తమం బలం రురోధ నర్మదా వేగం బాహుభిః బహుభిర్వృతః. నీటిలో చేరాక ఆటలాడాలనిపిస్తుంది, క్రీడించాలనిపిస్తుంది. నా యొక్క బలం ఏమిటో వీళ్ళందరికీ చూపించాలి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ సరదాగా అనుకున్నాడు కార్తవీర్యార్జునుడు. ఒక్కసారి తన 1000 చేతులు కూడా ఇలా పైకెత్తి నర్మదా నీటి ప్రవాహానికి అడ్డం పెట్టాడు. నర్మదా నీరు ప్రవహించకుండా అడ్డేశాడు. కార్తవీర్య భుజాసక్తం తజ్జలం ప్రాప్య నిర్మలం కూలోపహారం కుర్వాణం ప్రతిశ్రోత ప్రధావతి. మిక్కిలి వేగంతో నీరు వచ్చేస్తూ ఉన్నది. దానికి ఒక ఆనకట్ట కట్టినట్లుగా తన 1000 చేతులతోటి నీరు ప్రవాహం లేకుండా ముందుకు వెళ్లకుండా నీటిని ఆపు చేశాడు కార్తవీర్యార్జునుడు తన భార్యలందరికీ తన యొక్క బలాన్ని చూపించడం కోసం. అలా అడ్డుకొనబడినటువంటి నీరు ఆ తీరం మీద తీరం అంతా వచ్చేసింది. వెనకాల ముందు అడ్డం పెట్టేటప్పుడు వెనకాల ఉన్నటువంటి నీరంతా పొంగి పొర్లిపోయి ఆ నదీ కూలాన్ని, ఆ తీరాన్ని దాటేసి ముంచేస్తూ ఉన్నది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా. ఆ గబుక్కుని అడ్డం పడిపోతే నీటి ప్రవాహం దాని వెనకాల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. ఆ రకంగా మునిగిపోతూ పుష్ప సమర్పణ చేస్తూ ఉన్నటువంటి రావణాసుడి కూడా సమీపంగా వచ్చి రావణాసుడి మీద, శివలింగం మీద, ఆయన వేసిన పూల మీద కూడా ఆ నర్మదా నది నీరు ప్రవహించడం మొదలెట్టింది. సమీన నక్రమకరః సపుష్పకుశ సంస్తరః సర్మదాంభసో వేగః ప్రావృట్ కాల ఇవా బభౌ. నర్మదా నదికి ఒక్కసారిగా వరదలు వచ్చాయా అన్నట్లుగా
ఆ నీరు దానిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మొసళ్ళు, చేపలు వీటన్నిటితో పాటుగా కొట్టుకొని వచ్చేసి అదంతా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ముంచి వేస్తూ ఉన్నది. వర్షాకాలంలో వరద వచ్చినట్టుగా నదికి ఆ నర్మదా నది నీరు ఆ ప్రాంతం అంతా ముంచేస్తూ ఉన్నది. సవేగః కార్తవీర్యేణ సంప్రేషిత ఇవాంభసః పుష్పోపహారం సకలం రావణస్య జహారసః. జహారః. ఆశ్చర్యం ఏమిటంటే కార్తవీర్యార్జునుడే ఈ నీరు పంపించాడా అన్నట్లుగా రావణాసురుడు చేసినటువంటి ఆ పూజకు వేసినటువంటి పువ్వులన్నిటి కూడా కొట్టేసింది, తోసేసింది ఆ నర్మదా నది జలం అంతా వచ్చి. నీతో యుద్ధం చేయాలంది అని చెప్పమన్నాడు కదా. కార్తవీర్యార్జునుడే యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడా అన్నట్లుగా నీరు వచ్చి ఇతడు చేసిన పువ్వులన్నింటినీ కూడా ఆ శివలింగం పక్క నుంచి దూరంగా తొలగించింది. రావణోర్ధ సమాప్తం తం ఉత్సృజ్యనియమంతదా. ఆ పూజ మొదలెట్టాడంటే మధ్యలో లేచే అలవాటు లేదు రావణాసుడు. పూజ పూర్తయ్యాకే లేస్తాడు. అటువంటి వాడు ఎప్పుడైతే ఇలా జరిగి నీరంతా మీదకి వచ్చేస్తోందో, తను చేసిన పూజ అంతా నిర్దర్థకం అయిపోతుందో, అప్పటికి సగమే పూజ అయింది. వెంటనే అతడు నర్మదాం పశ్యతే కాంతాం ప్రతికూలాం యథా ప్రియాం. తన ప్రియుడితోటి దెబ్బలాట పెట్టుకున్నటువంటి ప్రియురాల్లా ఉందటి నర్మదా నది. రావణాసుడు అంతటి వాడు అక్కడికి వచ్చి పూజ చేస్తూ ఉంటే మర్యాదగా మెల్లగా ప్రవహిస్తూ పక్క నుంచి వెళ్ళక అది మొత్తం నీరంతా కొట్టుకుని వచ్చి ఉధృతంగా ప్రవహిస్తూ తన పూజకి విఘ్నం కలిగించింది. పశ్చిమేన తు తం దృష్ట్వా సాగరోద్గార సన్నిభం వర్ధంతమంభసో వేగం పూర్వామాశాం ప్రవిశ్యతు తతో అనుద్భ్రాంత శకునాం స్వభావే పరమే స్థితాం నిర్వికారాంగనా భాసాం అపశ్యత్రావణో నదీం. మొత్తానికి పశ్చిమం వైపుగా మిక్కిలి పెద్దదైనటువంటి ఆ సముద్రపు పోటులా పెరిగిపోతున్నటువంటి ఆ జలాన్ని చూశాడు. అది పశ్చిమం వైపుగానే ఇందులో మహర్షి రాశారు కానీ అది పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తోంది అని మొదట చెప్పారు కాబట్టి ఇది ఉత్తరం వైపుగా అనేటువంటిది అర్థం ఉండాలి. అందుకే మొదట అక్కడ చెప్పినటువంటి పశ్చిమంగా ప్రవహించడం సరి అయిందా, ఇప్పుడు పశ్చిమంగా చెప్పింది సరి అయిందా అనేది మనం కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం. మొత్తానికి ఆ నీరంతా కూడా ఒక పక్క బాగా పెరిగిపోతోంది, ఒక పక్క పెరగటం లేదు అన్నట్లుగా కనపడింది ఆయనకి. ఆ జలం తూర్పు దిక్కుకు వెళుతూ ఉన్నది, విస్తృతమైనటువంటి ఆకారంతో ఉంది. పక్షులన్నీ కూడా బెదిరిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఒక పక్క ఏమో మిక్కిలి తక్కువ ప్రవాహంతో ఉన్నది, ఒక పక్క ఉజృంభంగా ప్రవహిస్తూ వచ్చాడు. ఇదంతా కూడా చూశాడు దూరం నుంచి. సవ్యేతరకరాంగుల్యా హ్యశబ్దాస్యో దశాన్నః వేగ ప్రభవమన్వేష్టం సోదిశత్ సుఖసారణౌ. అసలు ఎందుకు ఇలాగ నదీ ప్రవాహం పెరిగిపోయింది, కాబట్టి మీరు కొంచెం పైకి వెళ్ళి ఏ కారణం చేత ఈ నదీ ప్రవాహం ఉండటం లేదు, మామూలుగా ప్రవహించి ముందుకు వెళ్ళిపోతే గొడవ ఉండేది కాదు. ప్రవాహం ఎక్కడో ఆగిపోయింది మనకు కొంత దూరంలో. ఎవరు ఆపేశారు దీన్ని, ఎందుకు ఆగిపోయింది నదీ ప్రవాహం, లేకపోతే ఇంత ముంచేటువంటి అవసరం లేదు కదా. కాబట్టి మీరందరూ కొంచెం ముందుకు జరిగి వెళ్ళి ముందుకు వెతుక్కుంటూ వెళ్ళి ఈ నదీ ప్రవాహం ఎలా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందో కనుక్కుని రండి అని చెప్పి సుఖసారుణులిద్దరిని కూడా పంపించాడు. తౌ తు రావణ సందిష్టౌ భ్రాతరౌ సుఖసారణౌ వ్యోమాంతర్గతో వీరౌ ప్రస్థితౌ పశ్చిమాం ముఖే. మొత్తానికి వాళ్ళిద్దరూ కూడా ఆ నదిని దాటుకుని వాళ్ళిద్దరికీ ఆకాశ మార్గంలో వెళ్ళడం తెలుసు. మనం సుఖసారణులు రామ సైన్యంలోకి చొరబడి ఏ రకంగా దెబ్బలు తిన్నారో చూసాం మనం. చిలుక ఆకారం వేసుకుని వచ్చేసి వాడు గూఢచర్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ సుఖసారణులే వీరు. కాబట్టి వీళ్ళిద్దరూ ఆకాశ మార్గంలో వెళ్ళి నదీ ప్రవాహం ముందు ఎవరైనా ఆపేశారా, లేదా ఏ కారణం చేత నదీ ప్రవాహం ఆగిపోయింది, ఎందుకని ఇటుపక్క అంతా కూడా నది పెరిగిపోయి ముంచేస్తూ ఉన్నది అని చూడడానికి వెళ్ళారు ఆకాశ మార్గంలో. అర్ధయోజన మాత్రంతు గత్వా తౌ రజనీచరౌ. ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఒక అర్ధయోజన దూరంలోనే పశ్యేతాం పురుషం తోయే క్రీడంతం సహయోషితం. ఆటలాడుతూ ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి మహాపురుషుడు ఒకడు ఆయన కనిపించాడు వాళ్ళకి. కార్తవీర్యార్జునుడు తన స్త్రీలతో కలిసి అక్కడ ఆటలాడుతుండడం చూశారు.
బృహత్సాల ప్రతీకాశం తోయవ్యాకులమూర్ధజం మదరక్తాంతనయనం మదవ్యాకుల చేతసం. ఎలా ఉన్నాడు అతడు? పెద్ద పెద్ద మంది చెట్లలో ఉన్నటువంటి ఆ కేశములు ఆ నీటికి తడిసి ఇలా నీటి యొక్క ప్రవాహంలో ఎగురుతూ ఉన్నాయి. నేత్రముల కొనలు ఆ అంతవరకు తీసుకున్నటువంటి ద్రవ్యముల వలన కానీ అతని యొక్క ఆ ఉద్రేకం వలన కానీ ఎర్రబడినటువంటివై ఉన్నాయి. మనస్సంతా కూడా స్త్రీలతో కూడి ఉండడం వల్ల ఆ మదము చేత వ్యాకులమై ఉన్నటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. నదీం బాహు సహస్రేణ రుంధంతం మరిమర్దనం గిరిం పాద సహస్రేణ రుద్ధంతమివ మేదిని. మొత్తానికి భూమి మీద ఒక పర్వతం కొంత దాకా పెరిగిన తర్వాత ఇంకా పెరగకుండా భూమి అడ్డేసిందా అన్నట్లుగా ఆ నదీ ప్రవాహాన్ని తన బాహు సహస్రేణ సహస్ర బాహువులతోటి తన 1000 చేతులతోటి కూడా ఇటుపక్క 500 చేతులు అటుపక్క 500 చేతులు పెట్టి ఆ నీటి ప్రవాహం ముందుకు వెళ్లకుండా అడ్డేసినటువంటి ఆ కార్తవీర్యార్జునుడు కనపడ్డాడు వాళ్ళకి. బాలానాంబర నారీణాం సహస్రేణ సమావృతం. అతని యొక్క స్త్రీలందరూ కూడా ఎలా ఉన్నారంటే వర నారీణ మిక్కిలి శ్రేష్టమైనటువంటి అందమైనటువంటి స్త్రీలు సహస్రేణ ఒక 1000 మంది అతని చుట్టూ ఉన్నారు. సమదానాం కరేణూనాం సహస్రేణేవ కుంజరం. చాలా మదించినటువంటి ఏనుగుల ఆడు ఏనుగుల మధ్యలో ఉన్నటువంటి ఒక మగ ఏనుగులా ఉన్నాడు. తమద్భుతతరం దృష్ట్వా రాక్షసౌ సుఖసారణౌ సన్నివృత్తౌ ఉపాగమ్య రావణాస్తమధోచతు. అనేక మంది స్త్రీలతోటి చుట్టుబారుకోనటువంటి ఆ 1000 చేతులతోటి నీటి ప్రవాహాన్ని అడ్డగించేసినటువంటి ఆ కార్తవీర్యార్జునుడి వివరాలన్నీ చెప్పడం కోసం వాళ్ళు మళ్ళీ వెనుదిరిగి రావణాసురుడు ఉన్న చోటికి వచ్చారు. బృహత్సాల ప్రతీకాశః కోప్యసౌ రాక్షసేశ్వర నర్మదాం రోధవద్రుధ్వా క్రీడాపయతి యోషితః. ఇక్కడికి కొంచెం దూరంలోనే అర్ధయోజనం దూరంలోనే ఓ రావణ బృహత్సాల ప్రతీకాశః చాలా పెద్ద సాల వృక్షంతో సమానమైనటువంటి పరిమాణం కలిగినటువంటి చాలా పెద్ద దేహం కలిగినటువంటి ఒకడు ఆనకట్టలాగా తన చేతులతోటి నీటిని బంధించేసి తన స్త్రీలను ఆడిస్తున్నాడు, స్త్రీలతోటి క్రీడిస్తున్నాడు. తేన బాహు సహస్రేణ సంనిరుద్ధ జలా నదీ సాగరోద్గార సంకాశాన్ ఉద్గారాన్ సృజతే ముహు. తన 1000 బాహువులతోటి ఆ నీటి ప్రవాహాన్ని వెంటనే ఒక్కసారిగా ఎప్పుడైతే ఆపివేశాడో ఆ ముందు భాగం అంతా కూడా వరదలు వచ్చినట్లుగా నీరు ప్రవహిస్తూ ఉన్నది. కాబట్టి ఈ నది సముద్రంలాగా ఉప్పొంగిపోయి మన దాకా వచ్చి నువ్వు చేస్తున్నటువంటి పూజకి ఆటంకం కలిగించిందయ్యా. ఇత్యేవం భాషమాణౌ తౌ నిశమ్య సుఖసారణౌ రావణో అర్జున ఇత్యుక్త్వా సయయౌ యుద్ధలాలసః. వాడెవడయా, వాడి పేరేమిటంటే మాకు తెలియదండి అన్నారు. మీకు తెలియదా? నేను చెప్తాను. అతడే కార్తవీర్యార్జునుడు. ఎవరి మీదికి నేను యుద్ధానికి వెళదామని సహతహలాడాను, అతడే ఇతగాడు దొరికాడు. మనం వెళ్ళినప్పుడు ఊళ్ళో లేడు, రాజభవనంలో లేరు అని వీరు మూర్తికి వచ్చారు కదా వార్త. ఇప్పుడు తెలిసింది అతడు ఎక్కడున్నాడు. ఇతడే కార్తవీర్యార్జునుడు అని చెప్పి యుద్ధలాలసుడై అతని దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అర్జునాభిముఖే తస్మిన్ రావణే రాక్షసాధిపే చండ ప్రభాతి పవనః సనాద సరజాస్తదా. రావణాసురుడు ఆ కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉంటే వాయువు గడగడలాడిపోయిందిట. మిక్కిలి వేగంగా ధ్వని చేస్తూ మిక్కిలి వేడిగా వీస్తూ ఉన్నది గాలి. అంటే ప్రకృతి అంతా కూడా సంక్షోభపడిపోతుంది. ఎందుకంటే మహాయుద్ధం ఒకటి జరగబోతూ ఉన్నది అని చెప్పి ప్రకృతి తల్లడిల్లిపోతూ ఉన్నది. సకృదేవ కృతో రావః సరక్త పృషతో ఘనైః మహోదర మహాపార్శ్వధూమ్రాక్షసుఖసారణైః సంవృతో రాక్షసేంద్రస్తు తత్ర అగాత్ యత్ర అర్జునః. ఎక్కడైతే కార్తవీర్యార్జునుడు రాడో అక్కడికి రావణాసురుడు తన యొక్క పరివారం అంతటితోటి సుఖసారణలతోటి ఇతర రాక్షసులతోటి
ధూమ్రాక్షుడు, మహాపార్షుడు, మహోదరుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. మేఘాలన్నీ కూడా రక్తాన్ని వర్షిస్తూ ఉన్నాయి. ఆ కర్ణ కఠోరమైనటువంటి ఉరుముల శబ్దం వినిపిస్తూ ఉన్నది. అదీర్ఘేణైవ కాలేన సతదా రాక్షసో బలి తం నర్మదాహ్రదం భీమం ఆజగామ అంజన ప్రభ. అంజన ప్రభ, నల్లని కాటుకలా ఉన్నటువంటి నల్లని శరీరం కలిగినటువంటి వాడు, రాక్షసుడైనటువంటి ఆ రావణాసురుడు మిక్కిలి బలశాలి అయినటువంటి వాడు మిక్కిలి తక్కువ సమయంలో, అదీర్ఘేణ కాలేన అతి తక్కువ సమయంలోనే భయంకరమైనటువంటి ఆ నర్మదా నదిలో ఎక్కడైతే కార్తవీర్యార్జునుడు క్రీడిస్తూ ఉన్నాడో అక్కడికి వచ్చాడు. సతత్ర స్త్రీ పరివృతం వాసితాభిరివద్విపం నరేంద్రం పశ్యతే రాజా రాక్షసానాం తదార్జునం. అక్కడ 1000 మంది స్త్రీలతోటి క్రీడిస్తూ ఉన్నటువంటి వాసితాభిరివద్విపం, అనేకమైనటువంటి ఆడు ఏనుగుల చేత కూడుకున్నటువంటి ఒక పెద్ద మగ ఏనుగు ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉన్నటువంటి ఆ కార్తవీర్యార్జునుడిని చూశాడు రావణాసురుడు. సరోషాత్ రక్తనయనః రాక్షసేంద్రో బలోద్ధతః ఇత్యేవమర్జునామాత్యానాహ గంభీరయా గిరా. మిక్కిలి ఎర్రనైనటువంటి కన్నులు కలిగిన వాడై, చాలా కోపంతో తనను నిగ్రహించుకోలేనటువంటి వాడై, బలం చేత మిక్కిలి గర్వించినటువంటి వాడై, తన గంభీరమైనటువంటి వాక్కుతోటి రావణాసురుడు ఆ కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రులతోటి, అక్కడ పరిచారకులు వాళ్ళు ఉన్నారు, వారితోటి పలుకుతూ ఉన్నాడు. అమాత్యాహ క్షిప్రమాఖ్యాత ఐహయస్య నృపస్య వై. ఐహయ రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడికి మీరందరూ వెళ్ళి వెంటనే చెప్పండి, యుద్ధార్థం సమనుప్రాప్తో రావణో నామనామతః. రావణాసురుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒకడు మీతో యుద్ధం చేయడానికి వచ్చారండి అని చెప్పి మీరు వెంటనే వెళ్ళి మీ రాజుగారితో చెప్పండి. కార్తవీర్యార్జునుడితోటి మీరు ఈ సమాచారాన్ని చెప్పండి. రావణస్య వచ శ్రుత్వా మంత్రిణోధార్జునస్య తే ఉత్తస్తుః సాయుధాంతం చ రావణం వాక్యమబ్రువన్. వాళ్ళు మంత్రులందరూ రావణాసురుడి మాటలు విన్నారు. విని తమ యొక్క ఆయుధాలన్నీ చేయి పెట్టి పట్టుకున్నారు. మామూలుగా బాడీ గార్డ్స్ అంటే అలాగే ఉంటారు. ఏమాత్రం చిన్న ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉన్నా వెంటనే తన చేతిలోంచి ఆయుధాలు పైకి తీస్తారు. వాళ్ళందరూ ఆయుధాలు తీసి పైకి పట్టుకుని రావణుడితో ఇలా పలుకుతూ ఉన్నారు. యుద్ధస్య కాలో విజ్ఞాతః సాధుభో రావణ. ఓ రావణ, యుద్ధం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేటువంటి నియమాలు నీకు తెలియనివి కాదు. ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయకూడదు, దానికి ఒక సమయం ఉంటుంది. యః క్షీవం స్త్రీగతం చైవ యోధ్యముత్సహసే నృపం. స్త్రీలతో కలిసి క్రీడిస్తూ తన ఆనందంగా ఉన్నటువంటి రాజుతోటి యుద్ధం చేయాలని నీకు అనిపించిందే, ఏమైనా మంచి పనయ్యా ఇది. ఇది సరైన సమయమా, యుద్ధం చేసేటువంటి సమయమా? చాలా బాగుందిలే. స్త్రీ సమక్షగతం యత్తం యోద్ధుముత్సహసే నృపం వాసితా మత్స్యగతం మత్తం శార్దూల ఇవ కుంజరం. కానీ ఇది ఒకందుకు మంచిదే. ఎందుకంటే మీ యుద్ధాన్ని ఆ స్త్రీలందరూ చూసి సంతోషించి ఆనందించి నువ్వు ఓడిపోతే చప్పట్లు కొట్టడానికి ఉంటారు. వాళ్ళందరూ కూడా నువ్వు ఓడిపోవడం చూసేటువంటి మంచి అవకాశం కలిగింది. వారందరినీ ఇప్పుడు మా రాజుగారు ఆనంద పెట్టారు క్రీడించి. ఇప్పుడు యుద్ధంలో ఆయన నిన్ను ఎలా ఓడిస్తారో చూపించి వాళ్ళని ఆనంద పెట్టబోతూ ఉన్నారు. అది కూడా మంచిదే. మంచి సమయానికి వచ్చావని చెప్పాలి నువ్వు. ఒక ఆడు ఏనుగులతో ఉన్నటువంటి ఒక మద గజం మీదకి ఎదిరించడానికి ఒక శార్దూలం వస్తే, ఒక పులి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదయ్యా ఇప్పుడు పరిస్థితి. క్షమస్వాద్యదశగ్రీవా ఉష్యతాం రజనీ త్వయా యుద్ధ శ్రద్ధాతు యద్యస్తి స్వస్థాత సమరే. అర్జును, ఓ పంజి, ఇది సమయం కాదని నీకు తెలియక, ధర్మశాస్త్రం తెలియని వాడు కాదు. ఏ సమయంలో చేసే పని ఆ సమయంలో చేయాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. రేపు ఉదయాన్నే సిద్ధపడి రాజుగారితో యుద్ధానికి రా.
అది సరి అయినటువంటి యుద్ధం చేసేటువంటి సమయం. కాబట్టి ఒక్క రాత్రి కూడా ఓపిక పట్టు. మా రాజుగారిని కొంచెం సంతోషంగా విహారణ చేయని. రేపు పొద్దున్నే వచ్చి నువ్వు ఆయనతోటి యుద్ధం చెయ్యి. యదివాపి త్వరా తుభ్యం యుద్ధ తృష్ణా సమావృత నిపాత్యస్మాన్ రణే యుద్ధం అర్జునేనోపయాస్యసి. లేదుగాక లేదు, నేను ఇప్పుడే కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేయాలి నౌ అనేటువంటిది నువ్వు అనుకుంటే, ఇప్పుడే యుద్ధం చేయదలుచుకుంటే, ముందు మాతో యుద్ధం చేసి మమ్మల్ని గెలిచి కదా అక్కడికి వెళ్ళాలి నువ్వు. కాబట్టి మేమందరం సామాన్యులం కాదు, మహాబలుడమైనటువంటి వాళ్ళం, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళం. కాబట్టి ముందు మాతో యుద్ధం చేసి తర్వాత నువ్వు ఆయనతో యుద్ధం చేయాలి. లేదంటావా, మర్యాదగా ఇప్పుడు వెళ్ళిపోయి ఉదయాన్నే చక్కగా సిద్ధపడి రా, రాజుగారికి కూడా మేము చెప్తాం, అప్పుడు సరి అయినటువంటి సమయంలో యుద్ధం చేయడం బాగుంటుంది. తతస్థై రావణామాత్యై అమాత్యాస్తే నుపశ్యతు చూదితాశ్చాపితే యుద్ధే భక్షితాః బుభుక్షితై. మిక్కిలి ఆకలి మీద ఉన్నారు రావణాసుడి యొక్క మంత్రులు, తక్కిన రాక్షసులందరూ కూడా. వాళ్ళందరూ కూడా వెంటనే అలా అయితే సరే అని చెప్పి ఆ కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రుల మీదకి వెళ్ళారు. వాళ్ళందరినీ సంహరించి గబగబా తినేశారు. కార్తవీర్యార్జునుడి మంత్రులందరూ సంహరింపబడ్డారు రావణుని యొక్క అమాత్యుల చేత. తతో హలహలా శబ్దో నర్మదా తీరగో బభౌ. ఏదో కలకలం జరుగుతోంది అని వినిపిస్తోంది కార్తవీర్యార్జునుడికి, ఏదో గొడవ జరుగుతోంది అక్కడ అనుకున్నాడే. అర్జునస్యానుయాత్రాణం రావణస్య చ మంత్రిణాం. మొత్తానికి కార్తవీర్యార్జునుడి అనుచరులు, రావణాసుడు మంత్రులు చేసిన కోలాహల ధ్వని నర్మదా నది కూడా కొంత వ్యాపించింది. అది కార్తవీర్యార్జునుడి చెవుల దాకా కూడా వచ్చింది. ఇషుభిః తోమరైః ప్రాసైః త్రిశూలైః వజ్రకర్షణైః సరావణాన్ అర్దయంతః సమంతాత్ సమభిద్రుతాః. రావణాసుని యొక్క అనుచరులు ఇంకా తక్కిన వాళ్ళందరూ కూడా తమ యొక్క అనేకమైనటువంటి బాణములు, తోమరములు, ప్రాసములు, గదలు, త్రిశూలములు, ఇటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలు చేత్తో పట్టుకుని వచ్చినటువంటి రావణాసురుడి యొక్క అనుచరుల మీదకి అన్ని వైపుల నుంచి కూడా యుద్ధం చేయడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతం అది, కార్తవీర్యార్జునుడు ఉండేటువంటి ప్రాంతం. కాబట్టి అతగాడి అనుచరులు ఇంకా చాలా మంది ఉంటారు. అమాత్యులు మరణించగానే వాళ్ళ సేన అంతా కూడా రావణాసురుడు అనుచరు మీదకి దాడికి వచ్చారు. దీనివల్ల అంతటి కోలాహలం వచ్చింది. అది కార్తవీర్యార్జునుడి చెవులకు సోకింది. హేహయాధిపయోధానాం వేగ ఆసీత్ సుదారుణః సనక్రమీన మకర సముద్రస్యేవ నిస్వనః. వాళ్ళందరూ మొత్తం సేనంతా కూడా బయలుదేరి వచ్చేసారు. కార్తవీర్యార్జునుడి సేనంతా కూడా తమ యొక్క రథాల మీద అనేకమైనటువంటి ఆయుధాలు చేత్తో పట్టుకుని, దాంతో అనేకమైనటువంటి మొసళ్లతోటి, చేపలతోటి కూడా సముద్రం ఉప్పొంగి వచ్చినట్టుందా అన్నట్లుగా కార్తవీర్యార్జునుడి సేనంతా కూడా ఆ నర్మదా తీరం దగ్గరికి వచ్చేసారు. రావణస్యుతే అమాత్యాః ప్రహస్త సుఖసారణాః కార్తవీర్య బలం క్రుద్ధాః నిహంతి స్మ స్వతేజసా. కాకపోతే మాయాయుద్ధం చేయడం వచ్చినటువంటి రాక్షస గణం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఆ సేనంతటినీ కూడా నిలువరిస్తూ ఉన్నారు. వారితో పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది. అర్జునాయతు తత్కర్మ రావణస్య సమంత్రిణః క్రీడమానాయ కథితం పురుషైః భయ విహ్వలైః. మొత్తానికి కొంత యుద్ధం జరిగిన తర్వాత భయపడుతున్నటువంటి కార్తవీర్యార్జునుని అనుచరులు కొందరు పరిగెట్టుకుంటూ వచ్చి మిక్కిలి భయంతో రాజుగారికి నివేదించారు. అయ్యా, రావణాసురుడు వచ్చాడండి, తన అనుచరులతో వచ్చాడు, దారుణమైనటువంటి ఆయుధాలతో వచ్చాడు, మాయాయుద్ధం చేసేటువంటి వాళ్ళతో వచ్చాడు, మన యొక్క సేనతోటి పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది తీరంలో అనేటువంటి విషయాన్ని కార్తవీర్యార్జునుడికి చెప్పారు అతడి యొక్క అనుచరులు కొందరు. శ్రుత్వా నభేతవ్యమితి స్త్రీజనం స తదార్జునః ఉత్తతార జలాత్ తస్మాత్ గంగతో యాది వాంజనః. అంజనము అనేటువంటి పేరు కలిగినటువంటి దిగ్గజం ఒకటి గంగలో అప్పుడే స్నానం చేసి పైకి లేచినట్లుగా ఆయన గంగలోంచి ఒక్కసారి పైకి లేచాడు, ఆ నర్మదలోంచి పైకి లేచాడు. నర్మదా జలంలోంచి కార్తవీర్యార్జునుడు తన స్త్రీలందరికీ కూడా అభయం ఇచ్చాడు. మీరెవ్వరూ భయపడకండి, కంగారు పడకండి,
నేను చూసుకుంటాను రావణాసురుడి సంగతి. క్రోధ దూషిత నేత్రస్తు సతదార్జున పావక ప్రజ్వాల మహాఘోరో యుగాంత ఇవ పావక. ప్రళయకాలం అగ్నిలాగా ఒక్క ఉవ్వెత్తున పైకి లేచాడు ఆ కార్తవీర్యార్జునుడు. క్రోధంతో మిక్కిలి ఎర్రనైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడే ఉన్నాడు. సతోర్ణతరమాదాయ వరహేమాంగదో గదాం అభిదుద్రావరక్షాంసి తమాంసీవ దివాకర. సూర్యుడు వచ్చి చీకట్లన్నింటినీ పారద్రోలినట్లు తన గదని గిరిగిరా తిప్పుతూ రాక్షస సేన మొత్తాన్ని అతగాడు సంహరిస్తూ వస్తూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడు రావణాసురుడు సమీపానికి. బాహు విక్షేపకరాణం సముద్యమ్య మహాగదాం. 1, 2 కాదు, 1000 చేతులు. 1000 చేతుల్లోనూ 1000 రకాల ఆయుధాలు. వాటన్నిటినీ గిరగిరా తిప్పుతూ గారుడం వేగమాస్థాయ, గరుత్మంతుడితో సమానమైనటువంటి వేగంతో ఆ అపపాతైవ సోర్జున. అపపాత, అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు రావణాసురుడు ఉన్న చోటుకి. తస్య మార్గం సమారుధ్య వింధ్యోర్కస్యేవ పర్వతః సితో వింధ్య ఇవాకంప్య ప్రహస్తో ముసలాయుధః. వెళుతుంటే అడ్డంగా వింధ్య పర్వతం వచ్చిందా ఆయన మార్గానికి, కార్తవీర్యార్జునుడి మార్గానికి అన్నట్లుగా పర్వతమంతటి విరాధుడు ప్రహస్తుడు ముసలమనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని ఆయనకి అడ్డం పడ్డాడు. ప్రహస్తుడు కార్తవీర్యార్జునుడు రావణాసురుడు దాకా రాకుండా అడ్డం పడ్డాడు ముసలాయుధంతో. వింధ్య పర్వతమే అక్కడ వచ్చి అడ్డంగా నిలబడిందా అన్నంత ఉన్నట్ట ఆ ప్రహస్తుడు. కదల్ప సిక్కిము కాని వాడైనటువంటి ప్రహస్తుడు ఈయనకి అడ్డం వచ్చాడు. తతోస్య ముసలం ఘోరం లోహబద్ధం మదోత్తతః ప్రహస్త ప్రేషయన్ క్రుద్ధోరరాస చ యథాంతకః. మిక్కిలి ఒక కేక పెట్టి భయంకరమైనటువంటి అరుపు ఒకటి అరిచి మదం చేత మితిమీరిపోయి ఉన్నటువంటి మదోత్కటుడైనటువంటి ఆ ప్రహస్తుడు కోపంతో ఇనుముతో తయారు చేయబడినటువంటి ఆ ముసలాన్ని కార్తవీర్యార్జునుడి మీదకి విసిరాడు. యముడులా ఉన్నాడు ఆ ప్రహస్తుడు. తస్యాగ్రే ముసలస్యాగ్ని అశోకా పీడ సన్నిభః ప్రహస్తకరముక్తస్య బభూవ ప్రదహన్నివ. ప్రహస్తుడు అలా గిరగిరా తిప్పి విసిరేటువంటి ఆ ముసలము అనేటువంటి ఆయుధం చివర అశోక పుష్పాల గుత్తిలా ఎర్రగా మెరిసిపోతున్నటువంటి నిప్పు కడికలు వెదజల్లుతూ అగ్నిహోత్రంతో మండుతూ ఉన్నట్లుగా ఉన్నది. అది కార్తవీర్యార్జునుడి మీదకి వస్తూ ఉన్నది. అధావమానం ముసలం కార్తవీర్యస్తదార్జునః నిపుణం వంచయామాస గదయా గత విక్లవః. ఏమాత్రమూ దిగులు చెందకుండా దానికేసే చూస్తూ ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడు మిక్కిలి వేగంతో తన మీదకి వచ్చి గుచ్చుకుపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ముసలాన్ని గదతోటి పక్కకి తోసి నేర్పుగా తప్పించుకున్నాడు కార్తవీర్యార్జునుడు. తతః తమభిదుద్రావ సగదో హేహయాధిపః భ్రామయాణో గదాం గుర్వీం పంచబాహుశతోచ్ఛ్రయాం. 500 చేతులతోటి గిరగిరగిరగా తిప్పుతూ ఆ గదని పరిగెట్టుకుంటూ కార్తవీర్యార్జునుడు ఆ ప్రహస్తుడి మీదకి వచ్చాడు. తతో హతో అతివేగేన ప్రహస్తో గదయా తదా. మిక్కిలి వేగంతో విసరబడినటువంటి తగిలినటువంటి ఆ గదా ఘాతానికి ప్రహస్తుడు అక్కడికక్కడే మరణించాడు. నిపపాత స్థిత శైలో వజ్రాహతో యథా. మొత్తానికి వజ్రాయుధంతో రెక్కలు తెగ్గొట్టినటువంటి పర్వతం ఏ రకంగా అక్కడికక్కడే కూలిపోతుందో అలాగా అంత పెద్దగా ఉన్నటువంటి ప్రహస్తుడు కూడా నేల మీద పడిపోయాడు, మరణించాడు. ప్రహస్తం పతితం దృష్ట్వా. ఈ ప్రహస్తుడు వేరు, రామరావణ యుద్ధంలో ఉన్నటువంటి రావణ మంత్రి అయినటువంటి ప్రహస్తుడు వేరు అనుకోవాలి మనం. కారణం ఇప్పుడు మరణించినట్లయితే అక్కడ మళ్ళీ రామరావణ యుద్ధం దీని తర్వాత జరిగింది కాబట్టి ఆ ప్రహస్తుడు వేరు. ప్రహస్తం పతితం దృష్ట్వా మారీచ సుఖసారణౌ స మహోదర ధూమ్రాక్షౌ అపసృష్టా రణాజిరాత్. ప్రహస్తుడే పడిపోగానే అక్కడ ఉన్నటువంటి ఇతర రాక్షసులు మారీచుడు, శుకుడు, సారణుడు, మహోదరుడు, ధూమ్రాక్షుడు యుద్ధ భూమి నుంచి పలాయనం చెత్తగించారు. కాళ్ళకి బుద్ధి చెప్పి పరిగెట్టడం మొదలుపెట్టారు.
అపక్రాంత్వేషు అమాత్యేషు ప్రహస్తే చ నిపాతితే రావణో అభ్యద్రవత్తూర్ణం అర్జునం నృపసత్తమం. అమాత్యులందరూ పారిపోవడం చూసినటువంటి రావణాసురుడు ఆ రాజశ్రేష్ఠుడైనటువంటి రాజముఖ్యుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడి దగ్గరికి తానే యుద్ధం చేయడం కోసం వెళ్ళాడు. సహస్రబాహోస్తద్యుద్ధం వింశద్బాహోశ్చ దారుణం. 20 చేతులతోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు రావణాసురుడు, 1000 చేతులతోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. నృప రాక్షసయో తత్రారబ్ధం రోమహర్షణం. మొత్తానికి ఒళ్ళు గగుర్పుడు చేయలాంటి భయంకరమైనటువంటి యుద్ధం ఒకటి చోటు చేసుకుంది రావణాసురుడికి కార్తవీర్యార్జునుడికి. సాగరావివ సంక్షుబ్ధౌ చలమూలా వివాచలౌ తేజోయుక్తా వివాదిత్యౌ ప్రదహంతౌ ఇవానలౌ బలోద్ధతౌ యదా నాగౌ వాసితార్థే యదా వృషౌ. మొత్తానికి ఆ కార్తవీర్యార్జునుడు యుద్ధం ఎలా ఉందంటే, బాగా ఉప్పొంగుతున్నటువంటి 2 సముద్రాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నట్లుగా, అలాగే మిక్కిలి కదులుతూ ఉన్నటువంటి మొదలతో పాటు కదిలిపోయినటువంటి 2 పర్వతాలు ఒకదాన్ని ఒకటి గుద్దేసుకుంటున్నట్లుగా, తేజస్సు కలిగినటువంటి 2 సూర్యుళ్ళు ఒక సూర్యబింబం ఇంకో సూర్యబింబానికి తగులుతున్నట్లుగా, కాలుస్తూ ఉన్నటువంటి 2 అగ్నులు ఒక అగ్ని మీదకి ఇంకో అగ్ని వచ్చినట్లుగా, ఆ ఆడ ఏనుగు కోసం దెబ్బలాడుతున్నటువంటి 2 పెద్ద మదగజములు ఒకదానితోటి పోరాడుతున్నట్లుగా, మేఘావివ వినర్దంతౌ సింహావివ బలోత్కటౌ రుద్రకాలావివ క్రుద్ధౌ తౌ తదా రాక్షసార్జునౌ పరస్పరం గదాం గృహ్య తాడయామాస భృశం. మొత్తానికి 2 వృషభములు ఒకదానితోటి పోరుతున్నట్లుగా, ఉరుముతున్నటువంటి 2 మేఘాలు ఒకదాని ఒకటి ఢీకొన్నట్లుగా, మిక్కిలి తీవ్రంగా పోరాడేటువంటి 2 సింహాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నట్లుగా, రుద్రుడు యముడు దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో, ఇద్దరు అంతం చేసేటువంటి వాళ్ళే కాబట్టి, ఓ పక్క రుద్రుడు ఓ పక్క యముడు ఉన్నట్లుగా ఒకరినొకరు గదలతోటి హాని చేసుకుంటూ ఉన్నారు, గాయం చేస్తూ ఉన్నారు రావణాసురుడు కార్తవీర్యార్జునుడు. వజ్ర ప్రహారాన్ అచలా యథా ఘోరాన్ విషేహిరే గదా ప్రహారాన్ తౌ తత్ర సేహతే నర రాక్షసౌ. పర్వతానికి వజ్రాయుధంతో దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో అలాగే తగులుతూ ఉన్నది ఇతడి గద అతడికి, అతడి గద ఇతడికి. అయినా చలించకుండా పర్వతం నిలబడి ఉన్నది అంటే అది మామూలు పర్వతం అయి ఉండదు. అలాగా దెబ్బ తగిలినా పడకుండా నిలిచినటువంటి 2 పర్వతాల్లో ఉన్న కార్తవీర్యార్జునుడు రావణాసురుడు యుద్ధంలో ఒకరికొకరు గదా ప్రవహారములు తగులుతూ ఉన్నాయి. యథాశ నిరవేభ్యస్తు జాయతే ప్రతిశ్రుతి తయోర్గదాపోధై దిశ సర్వాః ప్రతిశ్రుతాః. మొత్తానికి ఉరిమితే పెద్ద శబ్దం వచ్చినట్లు, పిడుగుపడితే వచ్చినటువంటి శబ్దంలాగా ఒకరి గద ఇంకొకరి గదకి తగిలినప్పుడు చాలా పెద్ద దిక్కులన్నీ కూడా కదిలిపోయేటంత పెద్ద ధ్వని ఒకటి వస్తూ ఉన్నది. అంతటి ధ్వని కలుగుతూ ఉన్నది. అర్జునస్య గదా సాతు పాత్యమానా హితోరసి కాంచనాభం నభశ్చక్రే విద్యుత్ సౌదామనీయథా. అర్జునుడి యొక్క గద ఆ రావణాసుడి యొక్క వక్షస్థలం మీద తగిలింది. అది తగిలేటప్పటికీ అతను వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా చెల్లాచెదురుగా పైకి ఎగిరాయి. అలా ఎగిరినప్పుడు ఆకాశం అంతా కూడా మెరుపులతో ప్రకాశిస్తూ ఉన్నదా అన్నట్లుగా ఆకాశం అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఆకాశం అంతా బంగారు రంగుతో నిండిపోయిందా అన్నట్లుగా ఉన్నది ఈ గద రావణాసుడి యొక్క వక్షస్థలానికి తగలగానే. తథైవ రావణేనాపి పాచ్యమానా ముహుర్ముహు అర్జునోరసి నిర్భాతి గదోల్కేవ మహాగిరౌ. అలాగే రావణాసుడు వేసినటువంటి వక్షస్థలం మీద కార్తవీర్యార్జునుడికి దెబ్బ తగిలితే అక్కడి నుంచి నిప్పురవ్వలు ఎగిసి ఆకాశం నుంచి ఉల్కలు రాలుతూ ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. అంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతున్నది వారిద్దరి మధ్యన. నార్జున ఖేదమాయాతి నరాక్షస గణేశ్వర. ఒక్క నిట్టూర్పు లేదు, దెబ్బ తగిలిందని బాధ లేదు రావణాసుడికి. ఇటుపక్క కూడా ఒక నిట్టూర్పు లేదు, అయ్యో దెబ్బ తగిలిందే అనుకోవడం లేదు కార్తవీర్యార్జునుడికి. సమమాసీత్ తయోర్యుద్ధం
సమబుజ్జీలుగా ఇద్దరు పోరాడుతూ ఉన్నారు. యథాపూర్వం బలీంద్రయో, ఇంద్రుడు బలి చక్రవర్తి చేసినటువంటి యుద్ధంలా ఉన్నది, సమానమైన హోదా కలిగినటువంటి వాళ్ళు చేసినటువంటి యుద్ధంలా ఉన్నది. శృంగైరివ వృషౌ యుధ్యన్ దంతాగ్రైరివ కుంజరౌ పరస్పరం వినిఘ్నంతౌ నర రాక్షస సప్తమౌ. మొత్తానికి రెండు వృషభములు తన కొమ్ములతో ఒకదానికోటి ఢీ కొడుతున్నట్లుగా, రెండు గజములు తమ దంతాలతోటి ఒకదానికోటి పొడుచుకుంటూ ఉన్నట్లుగా వారిద్దరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. తతో అర్జునేన క్రుద్ధేన సర్వ ప్రాణేన సా గదా స్తనయోరంతరే ముక్త రావణస్య మహోరసి. ఇక లాభం లేదని విక్కిలి వేగంతో గిరిగిరా తిప్పి తన గదని రావణాసుడి యొక్క వక్షస్థలం మీదకి విసిరారు కార్తవీర్యార్జునుడు. వరదాన కృతత్రాణే సాగదా రావణోరసి దుర్బలే వయధా వేగం ద్విధాభూతాపతక్షితౌ. మొత్తానికి ఏ ఆయుధము, ఇటువంటి ఆయుధము చేత మరణించేటువంటి లక్షణం లేనటువంటి రావణ వక్షస్థలం మీద గద తగిలినప్పటికీ కూడా అది గట్టిగా కొట్టలేకపోయింది. వెంటనే రావణాసుడి యొక్క వక్షస్థలానికి తగిలినటువంటి ఆ గద రెండు ముక్కలై నేల మీద పడిపోయింది. సతు అర్జున ప్రయుక్తేన గదాఘాతేన రావణ అపాసర్పద్ధనుర్మాత్రం నిషసాదచ నిష్ఠనన్. మొత్తానికి దెబ్బ తగిలి గట్టిగా అరుస్తూ రావణాసుడు ఒక ధనుస్సు అంత దూరం, ధనుస్సు పడితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం వెనక్కి జరగవలసి వచ్చింది. జరిగి చతికిలు పడిపోయాడు రావణాసురుడు ఆ దెబ్బకి. స విహ్వలం తదాలక్ష్య దశగ్రీవం తతోర్జున సహసోత్పత్య జగ్రాహ గరుత్మానివ పన్నగం. ఎప్పుడైతే నేల మీద కూలబడ్డాడో తన 1000 చేతుల్ని పోనిచ్చి అతడి చేతుల కిందకి గట్టిగా పట్టేసుకున్నాడు కార్తవీర్యార్జునుడు రావణాక్షుని. ఎలాగా? గరుత్మంతుడు ఒక సర్పాన్ని ఎలా పట్టుకుంటాడో అలా పట్టుకున్నాడట కార్తవీర్యార్జునుడు రావణాసురుడు. సతు బాహు సహస్రేణ బలాద్గృహ్య దశాననం బబంధ బలవాన్ రాజా బలిం నారాయణో యథా. బలి చక్రవర్తిని త్రివిక్రమావతారంలో కట్టేసినట్లుగా నారాయణుడు కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి తలతో కట్టలేదు, తన చేతులతోటి బంధించి బిగించి కట్టేసి పట్టుకున్నాడు కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి. బధ్యమానే దశగ్రీవే సిద్ధచారణ దేవతాః సాధ్వీతి వాదిన పుష్పై కిరంత్యర్జున మూర్ధని. మొత్తానికి దశగ్రీవుడు ఆ రకంగా కార్తవీర్యార్జునుడి చేతుల్లో బందీ అయిపోగానే పైనుంచి పుష్పవృష్టి కురిసింది. సాధు సాధు అని చెప్పి దేవతలు, సిద్ధులు, చారణలు అందరూ కూడా కేకలు పెడుతూ ఉన్నారు. కుయ్యో మొర్రో అని అరుస్తూ ఉన్నాడు రావణాసురుడు. అది వాడికి ఇష్టమైనటువంటి పని. వాడి ఆ పేరు రావడానికి కారణమే అరుపులు, కేకలు. రావయేతి రావణ, అరిచేవాడు, కేకలు పెట్టేవాడు, ఏడిచేవాడు అని అర్థం. వాడిని కాసేపు అలాగే ఏడవనిద్దాం, కార్తవీర్యార్జునుడు బాహువులు బందీగా అట్టి పెట్టేద్దాం. మనకు అదో సంతృప్తి. మనం వాడిని ఏం చేయలేకపోయినా ఇంకోటి ఎవడన్నా చేస్తే చూసి ఆనందించగలం. కాబట్టి ఆ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు ఆ రకంగా కార్తవీర్యార్జునుడి చేతిలో ఓటమి పాలయ్యాడు. తర్వాత ఏం జరిగి ఉంటుంది అన్నది మనం మళ్ళీ బుధవారం నాడు కలుసుకున్నప్పుడు చూద్దాం. కార్తవీర్యార్జునుడికి రావణాసురుడికి ఏ రకంగా చివరికి ఆ యుద్ధం సమాప్తి అయింది అనే వ్యవహారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం ఈ రోజున 65 శ్లోకాలు చెప్పుకున్నాం 30వ సర్గలో. తర్వాత మనం ముందుకి 31వ సర్గలో, తర్వాత 32వ సర్గలో మనం 65 శ్లోకాలు చెప్పుకున్నాం. అక్కడి నుంచి మనం ముందుకి వెళదాం. స్వస్తి.